టీటీడీలో వేదపారాయణ పోస్టులు పెండింగ్ ఉన్నాయి. స్వామి తొందరగా మీరు అమ్ముతారు లేకుంటే ఏం చేస్తారో ఈ యొక్క వేద పారాయణం పోస్టులు కూడా తొందరగా ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చి మా అమాయక బ్రాహ్మణులను ఆదుకోవాలి. వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ సలహాదారుగా పనిచేసినటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ నెల్లూరుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అమాయకపు బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని మధ్య మాటలతోటి ఓట్లు వేయించుకొని వాళ్ళ సంక్షేమాన్ని గాలి కుదిలేశారని చెప్పిపోయాడు. ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చి ఎవరికి మాట్లాడడానికి కూడా అవకాశం లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని చేస్తున్నది. మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో అమలుపరుస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం 2015లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఈ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో బ్రాహ్మణులకు కార్పొరేషన్ లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి దేవాదాయ శాఖ యొక్క పరిపాలనలో అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణులకు సంబంధించినటువంటి శాఖ దేవాదాయ శాఖ కాబట్టి దేవాదాయ శాఖ నిర్వహణలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఉండాలని చెప్పి ఆ రోజు అనేక పథకాలతోటి ఈ దేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. 2015-19 కాలంలో దాదాపు 375 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఆనాడు కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణ సంక్షేమం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు 2019లో. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖలో ఉండిందో ఆ దేవాదాయ శాఖ నుంచి తీసి బీసీ కార్పొరేషన్లో విలీనం చేసి ఏవైతే ఆనాటి వరకు ఇస్తున్నటువంటి పథకాలు ఏమున్నాయో అన్నిటినీ రద్దు చేసి నవరత్నాలని పెట్టాడు. ఆ బీసీ కార్పొరేషన్లో విలీనం చేసినటువంటి దానివల్ల అనేక మంది అర్చకులు కానీ, పురోహితులు కానీ, బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కనీసం వచ్చినటువంటి వ్యక్తి మేమేం చేశాం, మీరేం చేశారనేటువంటి బేరీజు కూడా లేకుండా అమాయకపు బ్రాహ్మణులను చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్తాను. అమాయకపు బ్రాహ్మణులు కానీ తెలివిగల బ్రాహ్మణులతో కలిపి మోసం చేసింది మీ జగన్మోహన్ రెడ్డి. మీ జగన్మోహన్ రెడ్డి 375 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెడితే నేను 2000 కోట్లు ఇస్తాను కార్పొరేషన్కి అని చెప్పి ఆ కార్పొరేషన్ బ్రాహ్మణుల చేత ఓట్లు వేయించుకొని కనీసం ₹1 కార్పొరేషన్కి 5 సంవత్సరాల కాలంలో ఇచ్చాడా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. దీన్ని తీసుకెళ్ళి బీసీ కార్పొరేషన్లో కలిపేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో లోకేష్ బాబు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరలా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరణ చేసి ఏదైతే బీసీ కార్పొరేషన్లో విలీనమై ఉండిందో, బీసీ కార్పొరేషన్ పాలన కింద ఉండిందో దాన్ని ఈ రోజున కార్పొరేషన్ చైర్మన్ ఎన్ఆర్ఐ ప్రసాద్ గారు నిరంతరం పర్యవేక్షించి ఈ జిల్లా మంత్రి 40 సంవత్సరాల పాలనానుభవం కలిగినటువంటి సీనియర్ నాయకులు దేవాదాయ శాఖ మంత్రులు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరలా దీన్ని తీసుకొని వచ్చి ఎండోమెంట్ దేవాదాయ శాఖలో పోయిన నెలలో కలపడం జరిగింది. ఈ విషయాన్ని ఆ యొక్క శ్రీకాంత్ మర్చిపోయినట్టున్నాడు. ఈరోజు
ఏమీ చేయలేదు, బ్రాహ్మణులను మోసం చేసిందని చెప్పినటువంటి వ్యక్తికి ఒకటే సమాధానం చెప్తున్నాం. ఆయనకైతే సమాధానం చెప్పాల, అడిగాడు కాబట్టి కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు సమాధానం చెప్తున్నాం. ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత తల్లికి వందనం లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరంలో 27,69,39,000 రూపాయలు 10th క్లాస్ లోపల చదువుకున్నటువంటి బ్రాహ్మణ పిల్లలందరికీ ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 27,69,39,000 రూపాయలు. 10th తర్వాత ఏదైతే ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ ఇతరత్ర పోస్ట్ మెట్రిక్ వాళ్ళకి 11,74,13,120 రూపాయలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు 24వ తేదీ మరలా తల్లికి వందనం ఇదే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. దానితో పాటు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఈ రాష్ట్రంలో పేద బ్రాహ్మణులకు ఆ పెన్షన్లని దాదాపు 41,000 మందికి 21 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. 21 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దానితో పాటు ఈరోజు ఏ కార్పొరేషన్కు లేనటువంటిది, రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు ఉన్నాయి, ఏ కార్పొరేషన్కు లేని విధంగా ఆనాడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆనాటి మేనేజ్మెంట్ దీనికి అనుబంధంగా ఒక సహకార సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ. దాని ద్వారా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో 14,397 మందికి 113,1,59,850 రూపాయలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రుణాల రూపంలో, సూక్ష్మ రుణాల రూపంలో కానివ్వండి, ఇతరత్ర మార్టిగేజ్ రుణాలు కానివ్వండి, ఇల్లు కట్టుకోవడానికి లేదా పర్సనల్ లోన్స్ కానివ్వండి, ఈరోజు ఎవరైతే అవసరపడినటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్తో పాటు క్రెడిట్ సొసైటీ ద్వారా కూడా ఈ విధంగా సహాయం అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. బిఆర్ నాయుడు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాడు, గుడ్డి గాడిదకు పడుదు అవుతున్నారని. మేము గుడ్డి గాడిదలకు పడుదు అవుతున్నామో చేస్తున్నామో జనానికి తెలుసు. నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో బొచ్చు కుక్కలకు బొచ్చు కత్తిరిస్తున్నావా అని అడుగుతున్నా. ఇన్ని జరిగితే దేవాదాయ శాఖ కార్యదర్శిగా నువ్వు ఉన్న రోజున రథాలు తగలబెడితే, విగ్రహాలు నరికితే, నందులు దొంగతనంగా తీసుకుపోతే కనీసం ఒక్క మాట మాట్లాడని వ్యక్తివి. ఆ రోజు కర్నూలు జిల్లాలో, నీ పక్క జిల్లాలో అర్చకుని శివాలయంలో నీ కమిటీ సభ్యుడు, దేవాలయ కమిటీ సభ్యుడు శివాలయం గర్భగుడిలో పోయి బెల్ట్ తీసి బాధితే కనీసం ఒక్క మాట మాట్లాడారా మీరని అడుగుతున్నా. ఏదో ఒక బురద జల్లి డైవర్ట్ చేయాలనేటువంటి డైవర్షన్ రాజకీయాలకి చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.